హలో వెల్కమ్ బ్యాక్ డెవిల్స్. ఈ రోజు మనం సోషల్ మీడియా ట్రెండ్స్ కి రియాక్ట్ అవ్వబోతున్నాం. గైస్, మీరు పబ్జి ఫ్రీ ఇప్పుడు మన ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అన్నమాట. ఒక్కొక్కడు చెప్పేది వింటుంటే ఇట్లా అనిపిస్తుంది, బట్టలు వేసుకుని పోస్టులు పెడుతుంటే మింగుతున్నారని, ఎందుకు వచ్చిన గొడవని ఈసారి ఏం వేసుకోకుండా పోస్ట్ చేసినట్టున్నాడు. పాపం వేసుకున్నా మింగుతున్నారు, వేయకపోయినా మింగుతున్నారు. మొత్తానికి మింగుడైతే గ్యారంటీ. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని మానసిక కచరా అంటూ నిరసనలు తెలిపారు. अपने ही अंदाज में विरोध किया है, उनके एक्ट को मानसिक कचरा बता रहे हैं. इसका वीडियो भी तेजी से वायरल हो रहा है. देखकर आपको भी అరే వాట్సాప్ అంకుల్స్, అతని ఫోటోషూట్ వల్ల మీకేం ప్రాబ్లం వచ్చిందయ్యా? హో, మీ పని ప్రతిదానికి అఫెండ్ అవడమే కదా. రణ్వీర్ ఫిజిక్ చూసి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అనుకుంటా అంకుల్స్. ఇలాంటి అంకుల్సే ఇన్స్టాగ్రామ్ మోడల్స్ పిక్స్ కింద హే బేబీ సెండ్ మీ యువర్ బాబ్స్ అని కామెంట్ పెట్టేది. మళ్ళీ ఈడికొచ్చి నాటకాలు ఆడుతున్నారు. పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఎట్లా తయారవుతున్నారంటే ఆంటీస్ కూడా పని పాట ఉండట్లేదు అనమాట. See, basically I have 2 daughters at home. They have online classes and that iPad, laptop are with them. So in case I've just scrolled the Google News and it was all over. So this is not a thing that should be carried, that should be posted in public. ఈవిడ యొక్క ఇద్దరు పిల్లలు ఆన్లైన్ క్లాస్ లో చదువుకుంటున్నారంట. గూగుల్ న్యూస్ స్క్రోల్ చేసినప్పుడు ఇది వస్తే పరిస్థితి ఏంటని కేసు వేసింది మహాతల్లి. మరి ఇట్లాంటి వాటికి కేసులు ఏమయ్యారా ఆంటీ గారు? It's her choice. Of course. అదే వీళ్ళకైతే మాత్రం It's her choice. పబ్లిసిటీ స్టంట్స్ అట్లుంటది మరి మన వాళ్ళతో. జోక్స్ ఏ పార్ట్. సో ఇది కూడా ఇట్స్ హిస్ చాయిస్. ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య అదేదో ట్రెండ్ వచ్చింది, అదేంటిది మ్యారీ మీ ట్రెండ్. Like polo, I miss right now. He ain't looking no more, ain't going nowhere. నైస్, వెరీ గుడ్. మీకే చూసి చూసి చిరాకు వచ్చి ఉంటది ఈ ట్రెండ్. ఇంకా నేనేం చెప్తా, రోజు రోజుకి టాలెంటెడ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు ఇండియాలో. రే, ఎవడైనా కామెంట్స్ లో ఐడి అడగాలి సచ్చారే నా చేతిలో. లిటరల్లీ అమ్మాయి రీల్స్ రోస్ట్ చేయాలంటే నాకు భయం అవుతుందిరా. బ్రో ఐడి బ్రో, బ్రేక్ ఇస్తాం కరోనా. అరే ముందు నాకు బ్రేక్ ఇవ్వండి రా మీరు, తర్వాత ఇస్తా ఐడియాలు. కర్ణాటకలో ఒక అతనైతే తన డాగ్ బర్త్డే ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఎన్ని కిలోల కేక్ తోనో తెలుసా? 100 కిలోల కేక్ తో. అంతేకాకుండా 4000 మందిని బర్త్డే సెలబ్రేషన్స్ కి ఇన్వైట్ చేశాడు. నా కుక్క బర్త్డే చరిత్రలో నిలిచిపోయేలా చేస్తా. ఇది ఫ్లడ్ సీజన్ కాబట్టి చాలా ఫ్లడ్స్ వీడియోస్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. వీడు చూడండి. వేరే దేశాల్లో జనాలైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోతారు. బట్ ఇది ఇండియా, స్వాగ్ స్టార్స్ ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ అనే స్లోగన్ ని ఫాలో అవుతారు. రణ్వీర్ సింగ్ ఫీమేల్ వర్షన్ ని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.